పిఠాపురంలో వంగ గీత గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గెలుస్తారు బాబు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? టీడీపీ అది కలిసినాక అంటే పోలింగ్ బాగా ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి గొడవ జరిగింది. రాత్రి 10 గంటల దాకా జరిగింది. రాత్రి 10 గంటల వరకు జరిగింది. అంటే ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకున్నారు పవన్ కళ్యాణ్? ఇంచుమించు 45-50 అది. మళ్ళీ ఇక్కడ పిఠాపురం కానీ గొల్లపురం కానీ ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటాయి. సమస్యలు ఏమో చాలా ఉన్నాయి. దాంట్లో మెయిన్ ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రధాన సమస్యలు అంటే సూరంపేట బ్రిడ్జి కట్టడం ఉంది, అలాగే కొండకాలకు బ్రిడ్జి కట్టడం ఉంది, కొండకాల తవ్వు ఉంది, కాలువ ముప్పులు వచ్చేస్తుంది, ఆ తవ్వు ఉంది, ఆ తవ్వుకు తవ్వించాలి. ఇక నీటి సమస్య కూడా ఉంది అంటున్నారు కదా. ఇంకా ఏముంటాయి నీటి సమస్య. నీటి సమస్య అంటే కొండకాలవే. అదే వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది ఊర్లేక అదే అంటుంటా. అదే నీటి సమస్య అంటే. ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు అన్నీ ఉంటాయి. అంటే రోడ్లు బాగున్నాయా? రోడ్లు కొద్దిగా ఉన్నాయమ్మా. ఇంకా అది మామూలుగా టీడీపీ ప్రభుత్వం చేసింది, ఇంకా కొద్దిగా ఉండిపోయాయి. అది అంతే. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? చేస్తారని అనుకుంటున్నాం మరి మేము. అది అంటే మళ్ళీ సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు. ఇంకా ఎవరు పని అవుతుంది ఎవరికనే. అంటే జగన్ గారు ఏమన్నా 175కి 170 సీట్లు అన్నారు. నమస్కారం బాబు. నమస్కారం. ఏం తాతగారు అలా ఎందుకు బాబు? మమ్మల్ని నట్టేట్లు ముంచేయడం అందరినీ. నట్టేట్లన్నీ అందరినీ, ఒకళ్ళు కాదు అందరినీ, ప్రజల్ని, రాష్ట్రాన్ని మొత్తం నిన్ను నాశనమే. మళ్ళీ ముసలిళ్ళకి పింఛన్లు ఇచ్చాను, అమ్మఒడి పింఛన్లు ఎవరైనా ఇచ్చాడు. పింఛన్లు ఆడేచ్చాడేటి? మిగతా ఏం లేదా? మిగతా తెప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాడికి ఉన్నాయి పింఛన్లు. ఇవాళ కొత్తగా ఉన్నాడు బాబు. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్తాను ఏమన్నా? అదే ఇప్పుడు పెట్టుబడి డబ్బులు లేవుడు కాడికి ఆడు వస్తే మా కొంపలో భూములు అమ్ముతాడు. అందుకని ఏం చేయలేడు. అంటే పాస్ పుస్తకాల మీద జగన్ గారు ఫోటో అన్ని తప్పేది, అన్ని తప్పే. ఒకటి కాదు, అన్ని తప్పే చేసినాయి. మేము అన్నా సరిపోం. అది అంటే కొందరు ఏమంటున్నారంటే జగన్ గారు వచ్చినాక పిల్లల భవిష్యత్తు అనేది బాగా మారింది. వాళ్ళకాడ చేసాడు, వాళ్ళకాడ చేసాడు. అన్నీ నాశనమే, అన్నీ నాశనమే బాబు. ఏది నియమం లేదు. అంటే కొందరు ఏమంటున్నారు అంటే బాబు గారు చెప్తారు కానీ పార్టీ వాళ్ళు అంటారు, దానికి లేదు. ఆ పార్టీ వాళ్ళు అంటారు, దానికేం కాదని అట్లేదు. అంటే అన్ని చేస్తారంటారా బాబు గారు పథకాలన్నీ? ఖచ్చితంగా చేయగలుగుతారు అతను. అంటే బాబు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? నీకు సంపద సృష్టించి అభివృద్ధి చేసేవాడు గొప్పవాడు. అంతేగాని 33,000 ఎకరాలు కొన్నాడు రాజధానికి. ఉన్న రాజధాని ఏమో తాగట్టేటాడు. అంతకంటే ఇది ఎప్పుడు ఉంటే 12,000 ఎకరాలు అమ్మాడు తాగట్లాగా. ఇంకేంటి చేసింది వీడు? ఆ బాబు 300 రూపాయలు ఉండేది 3,000 వేసాడు ఇంటి పనులు. 100 రూపాయలు 120 రూపాయలు ఉండేది 600 వేసాడు కరెంటు బిల్లు. ఇంకేంటి చెప్పు? అది ఈయన అభివృద్ధి ఏంటి చెప్పు? ఛార్జీలు, బస్ ఛార్జీలు, పెట్రోల్ రేట్లు మొత్తం అన్నీ పెంటే ఆడు చేసింది ఏంటి? ఇంక మాకు చెప్పు. అది బాబు మాకు ఒక రోడ్డు వెళ్ళిపోయాడు, మా మీటర్ రోడ్డు వెళ్ళిపోయాడు ఎక్కడన్నా. దానికన్నా ఏం చెప్పం బాబు? ఎందుకు వచ్చింది? మేము అన్నా సరిపోం అలాంటి మీద సరిపోతారు బాబు. ఆడి నెగ్గితే కొడతారట, ఈ నెగ్గితే కొడతారట మమ్మల్ని. ఏం చేస్తాం బాబు? మరి ఏం చేస్తాం? తీరకు రోజు కాడికి అసలు ఒక రాజధాని దిక్కులేదు, 3 రాజధాని ఏదంటే 4 ముగ్గురు పిల్లలు కానీ ఈడు ముగ్గురు పిల్లలు ఈడికి ఇచ్చినా ఉన్నారు. అది రాజధానిలో ఇప్పుడు వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, కర్నూలు ఉంది కదా. ఏది రాజధాని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏంటండి బాబు, ఏమి లేదు. ఆ రాజధాని అభివృద్ధి చాలు. విజయవాడనే చేస్తే బాగుంటుంది చాలు. అంతే, ఒకటి అయితే చాలు. ఉన్నాయి ఎక్కలద్దు బాబు. ఫైనల్ గా అయితే జనసేన గెలుస్తుంది. జనసేన గెలుస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, వంగ గీత గారు గెలుస్తారు? కళ్యాణ్ గెలుస్తాడు. కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? కళ్యాణ్ గారు బాగుంటుందని. పోలింగ్ ఎలా జరిగింది? బాగా జరిగింది, ఎలాంటి గొడవలు లేవు. మళ్ళీ వంగ గీత గారు నేనే గెలుస్తా అంటున్నారు. అవును, అవితే వస్తు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు, గెలుతారు. దానికి ఉంది. ఎన్ని వేల మెజార్టీతో గెలిచవచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ అంటే అంత ఏం చెప్పగలదు మనం. అది ఒకవేళ 30 రావచ్చు, రాదు 40 రావచ్చు. అది అంటే సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎంని సీఎంనా చంద్రబాబు నాయుడు అవుతాడు. అంటే జగన్ పాలన ఎలా ఉంది? ఎలా ఉందా ఎన్ని మనకెందుకు? సీఎం చంద్రబాబు అవుతాడు. అది అంటే జగన్ పాలన అభివృద్ధి జరగలేదంటారా? అది మీకు వెళ్దా? చేయలేదు మీకు వెళ్దా? అభివృద్ధి చేయలేదు మీకు వెళ్దా? మమ్మల్ని ఎందుకు అడుగుతాం? అభివృద్ధి ఏం చేసాడు చెప్పు? అంటే అమ్మఒడి కానీ అమ్మఒడి ఎందుకు? ఓట్లు కూడా చేసుకున్నాడు అమ్మఒడి అంటానా? భూమి సర్వే ఎందుకు చేయడు? ఇలా చదువుకునే కుర్రలు ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు పెట్టి చదువుకునే కుర్రలు ఏం కలిపాడా?
ఏం తీసాడా అంటే బాబు గారు చెప్తారు కానీ చెయ్యరని అంటారు కదా, అలాగా అంటే అన్ని చెప్తారు కానీ చెయ్యరని అంటారు కదా. అభివృద్ధి ఏమో చెప్పలేం. ఇప్పుడు ఈడు ఎలా చేయడు ఆడు ఎలా చేసి దానికి ఏముంది. ఇప్పుడు బట్టి చేయడా అభివృద్ధి అన్న ఈసారి వచ్చినాడు ఆడు ఎలా చేస్తాడు మనకేం తెలుస్తుంది. మళ్ళీ పిఠాపురంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ నియోజకవర్గంలో? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చాలా ఉంటాయి సమస్యలు, చాలా ఎంత ఉండవు. ఇవన్నీ ఏం చేయలేదు కదా. ఇప్పుడు కళ్యాణ్ కూడా వస్తాడా, ఇప్పుడు ముందేం చేయలేదానికి ఈసారి వస్తే ఈ పరిపాలన ఎట్టే బాగుంటుంది. అంటే గొల్లపొల్ల నీటి సమస్య ఉందా అంటున్నారు కదా. ఉన్నాయి ఈ కాలువ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేం సమస్య లేదు. అదే పొలాలు మునిగిపోతున్నాయి. ఏమైనా ఎక్కువైతే ఊరి మీద వచ్చేది నీరు. మళ్ళీ అదే ఏం చేస్తే బాగుంటుంది అదే మీరు చెప్పాలి. కాలువ తవ్వాలా, అది ఈ కాలువ. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇలాంటి సమస్యలు క్లియర్ అవుతాయి చెప్పాడు కదా మీరు తవ్వుతూనే. అంటే జగన్ గారు డిప్యూటీ సీఎంగా వంగ గీతం చేస్తా, వంగ గీతను గెలిపించండి అన్నారు కదా. వంగ గీత చేయలేదు కదా, వంగ గీత నెగ్గింది కదా, ఏం చేయలేదు కదా. కాలం అంటే తవ్విందా ఏమన్నా వ్యవసాయం మునిగిపోయి పోతాం కానీ. అంటే ఈసారి చేస్తే గెలిపిస్తే డిప్యూటీ సీఎంగా చేస్తా అన్ని చేపిస్తా అని అన్నారు కదా జగన్. అవును చేతి చేయొచ్చు మరి. ఇప్పుడు ఎవరు నెగ్గుతారు వాడు మానేస్తారు. మేము ఏమనుకుంటాం బాగుందానిక జనసేన బాగుందానిక నెగ్గుతాడు అని అనుకుంటున్నాం. ఈసారి ఆవిడ నెగ్గిందానికి ఒకవేళ ఆవిడ కానీ చేద్దాం మనకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు గారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా వంగ గీత గారు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? గెలుస్తుంది. మన పిఠాపురంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమి మాకేం తెలవు. ఈ గొల్లపొల్ల నీటి సమస్య ఉందన్నారు కదా. ఉందండి, నీటి సమస్య బాగా ఉందండి. నీటి సమస్య మా వరదొత్తు మునిగిపోవడం, లేకపోతే లేకుండా పోవడం ఉంది. ఇంకోటి డ్రైనేజీ వ్యవస్థ, కాలువలు కూడా సమంగా లేవన్నారు. కాలువలు లేవు, కాలువలు లేక ఈ నీటి సమస్య. కాలువలో లేక నీటి సమస్య. కాలువలో లెవెల్ చేసేస్తే నీటి సమస్య ఉండదు. ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఇంకేముంటాయి, అలాగే ఉంటానే ఉంటాయి, లేకుండా ఉంటాయి. రోడ్లు కానీ అన్ని కానీ బాగున్నాయి. రోడ్లు లేదు మాదిరిగా ఉన్నాయి. మాకు పోలేదు రోడ్డు, మాకు పోలేదు. ఇక లోటే ఉంది రోడ్డు, కానీ అన్నీ అయిపోయాయి. చాలా మటుకి వరమ గారు పోయించారు. ఈ క్వాలి అంతా వరమ గారు వచ్చింది. మళ్ళీ ఈ గొల్లపొల్ని ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మనం ఏం చెప్తాం, దేవుడు వాడు చేయాల. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? వంగ గీత గారు, పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ వెళ్తాడండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తే అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. అంటే వంగ గీత గారు నేను గెలిస్తే బాగా అభివృద్ధి చేస్తానని చెప్పింది కదా. ఆవిడ అంటుంది, ఈడు అంటున్నాడు. ఎవరు అవుతారో ఎవరు మారుతారో వాళ్ళు దశ. అయితే సీఎంగా అయితే జగన్ కావాలనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారా? ఏంటే చంద్రబాబు నాయుడు అయితే ఓ లెవెల్గా ఉంటాడని భయం. అంటే ఆడు చేసిన దాని మీద ఎక్కువ పెట్టేసి ఎక్కువ తినేసాడు. చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. అంటే జగన్ ఏమంటున్నా అంటే అమ్మఒడి ముసలోళ్ళకి పింఛన్లు అన్ని కరెక్ట్ ఇస్తున్నాను అలాగే అంటున్నాడు, కానీ చాలా కొట్టేస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలుస్తాడు? ఏమో మరి 1,00,000 50,000 వాళ్ళతో గెలుస్తాడు. అంటే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా, ఎలాంటి గొడవలు లేకుండా? అది వెళ్తారా గాజా వెళ్తాను, మాకు ఏం తేడా లేదు. 1,00,000 మీద వస్తాడు. అంటే సీఎంగా ఫ్యాన్ గెలుస్తుంది, సైకిల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? సైకిలే గెలుస్తుందా? అంటే జగన్ ఏమో అమ్మఒడి ముసలి పింఛన్లు బాగా ఇస్తున్నాను, అభివృద్ధి బాగా చేశాను. ఏ విషయం మన మనకే ఇస్తాడా? మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాడు మాకు ఉంది. అంటే పిఠాపురానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? పీఠాపురాన్ని సమస్యలు ఏమీ లేవు, కానీ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాడని మనస్ఫూర్తిగా ఉంది. ఇప్పుడు అర్థమైందా ఏంటవా? మాకు మొట్టమొదటి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలు ఉండమే. అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ ఈ పెట్టారు కదా, మనం అంటే తెలుగుదేశం తరపుని ఇవి పెట్టారు. ఆ కారణం చేత మళ్ళీ ఇందులో మారాం. అంటే ఇక్కడ నీటి సమస్య ఉంది, కాలువలు సమంగా లేవు, నీళ్ళు వర్షాకాలం నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయని అంటున్నారు కదా. ఉన్నాయి మరి సమస్యలు అన్నీ ఉన్నాయి. తర్వాత అవిన తర్వాత కానీ తెలదు.
అంటే పవన్ కళ్యాణ్ వస్తే అలాంటి సమస్యలు తీరుస్తారు అనుకుంటున్నారా? వస్తాడని మాకు భయం ఉంది. ఇప్పుడు చెప్తున్నాం ఎప్పుడు అవుద్ది ఎప్పుడు అవుద్ది. ఆ తలం మీద ఈ రోజులు చాలా రోజులు ఎక్కువ పెట్టేసారు. కారణం ఏంటంటే ఉన్న ఎలక్షన్ల గురించి ఇంకా 15 రోజులు ఉంది, తక్కువ లేదు. మన పోలింగ్ బాగా జరిగింది అంటే గొడవలు లేకుండా బాగా జరిగింది. ఇక్కడ పిఠాపురం చాలా బాగా జరిగింది. మంచి శక్తిపీఠంగా అయితే బాగా అభివృద్ధి చేస్తారంట పర్యాటక ప్రాంతంగా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? అంటే జగన్ గారినే చంద్రబాబు గారిని? చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడు. అంటే జగన్ గారేమో అమ్మఒడి కానీ ముసలిల పింఛన్లు కానీ ఇంకా మహిళలకు కూడా డబ్బులు వేసాను వాళ్ళు వేస్తారని అంటున్నారు. మరి దానిపైన మీరేమంటారు? ఏం చెప్పదు కదా, ఏదైనా వచ్చింది అనుకోవాలి మనం. కారణం ఏంటంటే వచ్చేస్తాడని మాత్రం మనస్ఫూర్తిగా ఉన్నది.